హీరో నేను ఆల్రెడీ మ్యారీడ్ అనగానే మెంగ్యూ అయితే డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోండి. మీరే అన్నారు నువ్వు కోరుకునేది నేను చేయగలిగిందైతే ఖచ్చితంగా చేస్తాను అని. అందుకే అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకోండి అని ఆవిడంటుంది. అందుకు హీరో నేనొక విషయాన్ని మర్చిపోయాను. నాకొక కండిషన్ ఉంది అని అనగానే ఏంటది అని ఆవిడ అడుగుతుంది. అప్పుడతను బ్లాంక్ చెక్ మీద సైన్ చేసి జేబులో పెట్టుకొని ఆవిడ దగ్గరకొచ్చి నా కండిషన్ ఏంటంటే నా వైఫ్ యొక్క ఇష్టాయిష్టాలకు ఎలాంటి భంగం కలగకూడదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఆవిడని బాధ పెట్టాలి. కాబట్టి మీ రిక్వెస్ట్‌ని నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి బ్లాంక్ చెక్ తీసి ఆమె చేతికిచ్చి ప్రేయర్ బీడ్స్‌ని ఇవ్వమని అడుగుతారు. అందుకావిడ ఇది మీరు నాకిచ్చింది. దీనికోసం నేను కొన్ని వందల వేలు ఖర్చు పెట్టాను అని ఆవిడ అనుకుంటూ ఉంటే హీరో నేను నీకు ముందే చెప్పాను. నీది కాదు అనేది ఎప్పటికీ నీది కాలేందు అని చెప్పి ప్రేయర్ బీడ్స్‌ని అతను తీసుకుని వెళ్తున్న సమయంలో ఒకవేళ నేను మనిద్దరికి ఒక బాబున్నాడని చెప్తే అప్పుడేం చేస్తారు అని ఆవిడంటుంది. ఆ మాటతో హీరో షాక్ అవుతారు. అక్కడ కట్ చేస్తే ఇంట్లో హాయిగా నిద్రపోతున్న హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి ఆవిడ్ని టచ్ చేయాలని చూస్తారు. ఇంతలో ఆవిడకి మెలకువ వచ్చి ఆవిడ లేచి కూర్చుంటారు. "ఓ మీరు వచ్చేసారా? ఏమన్నా తిన్నారా? నేను మీకోసం ఏదైనా ప్రిపేర్ చేస్తాను" అని ఆవిడ అంటూ ఉంటే హీరో నేను బయట తిన్నాను. నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు అని అంటే నేను ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఆవిడంటుంది. అప్పుడు హీరో నా కోసమా అని అడుగుతారు. అవును, పెళ్ళంటే అర్థం అదే కదా. నువ్వు నీ పని నుండి లేటుగా వచ్చినప్పుడు నీకోసం ఎదురు చూడడం ఇదే కదా భార్యగా నేను చేయవలసిన పని అని ఆవిడ చెప్పి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసి అతని చేతికిచ్చి ఇదిగో ఈ వాటర్ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఆవిడ అంటుంది. దాంతో హీరో గ్లాస్ ని పక్కన పెట్టి సరే అని చెప్పి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆమె అమాంతం అతని చేపట్టి వెనక్కి లాగి మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? ఈ రోజు మీ ప్రవర్తన కొత్తగా అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు అని ఆవిడ అంటుంది. ఏం చెప్పలేక హీరో సైలెంట్ గా ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ లో తన సెక్రటరీ బాస్ మీరేమి నిర్ణయించుకున్నారు? మేడం దగ్గర మీరు నిజాన్ని ఎప్పుడు చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే మీరు తన దగ్గర 2 సీక్రెట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి మీ ట్రూ ఐడెంటిటీని దాచారు. రెండవది మీ బిడ్డ గురించి ఇంకా చెప్పలేదు. మూడవదిగా సపరేట్ గా చిన్న కాపురం పెడతారా ఏంటి అని అతను అడుగుతారు. దాంతో హీరో కొట్టడానికి చేయెత్తారు. అప్పుడు సెక్రటరీ నవ్వుకుని సైలెంట్ అవుతాడు. తర్వాత మీరు ఆవిడ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు అనుకుంటే మనం ఈజీగా ఆవిడ్ని మేనేజ్ చేయొచ్చు. బట్ మీ ద్వారా పుట్టిన ఆ బాబు మన గూ ఫ్యామిలీ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన బాబు అని అతను అంటూ ఉంటే హీరో ఆ బాబు నిజంగానే నాకు పుట్టినాడంటే నేను అతని మీద ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను. కానీ నా ఫ్యామిలీ ఏ ఒక్కరి వల్ల డిస్టర్బ్ కాకూడదని నేను అనుకుంటున్నాను అని హీరో అంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో మెంగ్యూ వెరీ కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తో ఆఫీస్ కి వచ్చి చేరుకుంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఆ హ్యాండ్ బ్యాగ్ చూసి షాక్ అవుతారు. ఓ మై గాడ్, మొత్తానికి రియల్ హార్మోస్ వైట్ హౌస్ హ్యాండ్ బ్యాగ్ ని నేను చూశాను. అది నా కళ్ళతో చూడగలిగాను అంటే నమ్మలేకపోతున్నానని ఒక అమ్మాయి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటుంది.